ఏమైపోయావో అని ఊరంతా వెతికాను కదే, నువ్వు ఇంట్లోనే ఉన్నావా? అవునండి, నా చైన్ కొట్టేసి స్టోర్ రూమ్ లో దాక్కుంది. లేదు బావా. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాక కూడా ఇంకా లేదంటావేంటమ్మా? నాకు నిజంగా తెలియదు బావా, నువ్వైనా చెప్పు. వీళ్ళు నమ్మట్లేదు. మరి స్టోర్ రూమ్ లో ఏం చేస్తున్నావు? అది తర్వాత చెప్తాను. చైన్ సంగతి మాత్రం నాకు తెలియదు. నువ్వు చెప్పు బావా. షట్ అప్. ఏం చెప్పాలి? నీకు కావాలని అడిగితే నేను అమ్మ కొనిస్తాం కదా. అసలు ఎందుకు ఈ దొంగ బుద్ధి? రిసెప్షన్ రోజు అమ్మ అపర్ణకి ఇచ్చిన నగలు, నేను తెచ్చిన చీర నువ్వే తీసుకున్నావు కదే. ఇంకా ఏం కావాలి నీకు? ఇక్కడ నీకేం లోటిందో? ఎందుకు చేసావు ఇలా? దొంగతనం నేరమని పోలీసులు అరెస్ట్ చేస్తారని, కోర్టు జైలు శిక్ష వేస్తుందని నీకు తెలీదా? ఇలాంటి వాళ్ళకి శిక్ష పడ్డాక తెలుస్తుందమ్మా. కానిస్టేబుల్స్, ఏమైనా అరెస్ట్ చేయండి. ఇంటి పరువు తీసేసావు కదే. నువ్వు ఇప్పుడు జైలుకి వెళ్తే మీ బావ తలెత్తుకుని ఎలా తిరుగుతాడే? నలుగురికి నా మొహం ఎలా చూపించేది? మచ్చ తెచ్చావు కదే నిన్ను. ఆగండి అమ్మా, మీరెందుకు చేసుకోవటం? మేం చూసుకుంటాం. బాబు, తెలుసో తెలియకో తప్పు చేసింది, వదిలేయండి అయ్యా. నేరం చేసి ఉండకపోతే వదిలేస్తాం. నేరస్తుల్ని ఎలా వదిలేస్తాం? ఒరే అర్జున్, నువ్వైనా చెప్పరా, దాన్ని తీసుకెళ్లకుండా ఆపు. అది అలాంటి పనులు చేయకుండా నువ్వు ఆపుండాల్సిందమ్మా. ఇప్పుడు నేనెలా ఆపేది? తీసుకెళ్ళని, బుద్ధొస్తుంది. నేనే దొంగతనం చేయలేదు బావా, నన్ను నమ్మండి. నేను అలాంటి దాన్ని కాను. నేను జైలుకు వెళ్ళను. ఏమన్నా ఉంటే కోర్టులో చెప్పుకోమ్మా. పదా. ఒక్క నిమిషం ఎస్ఐ గారు, తను ఈ ఇంటి పిల్ల అని కాదు గాని ఎంతైనా ఆడపిల్ల. మా అత్తయ్య అన్నట్టు తను జైలుకి వెళితే ఈ ఇంటి పరువుతో పాటు ఆ అమ్మాయి పరువు కూడా పోతుంది. పెళ్లి చేసుకుపోయే పిల్ల ఇలా కేసుల్లో ఇరుక్కొని కోర్టు జైలు అంటూ తిరిగితే రేపు తనకి పెళ్ళే కాదు. కేస్ విత్డ్రా చేసుకుంటాం. మొదటి తప్పుగా భావించి క్షమించి మంచి మనసుతో వదిలేయండి సార్. కావాలంటే రేపు ఎప్పుడైనా ఇంతకన్నా పెద్ద తప్పు చేస్తే అప్పుడు తీసుకెళ్తారు. ఇప్పుడు వదిలేయండి సార్ ప్లీజ్. తన ఫ్యూచర్ గురించి అడుగుతున్నాను. సరేనమ్మా, మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ మిస్టేక్ కింద వదిలేస్తున్నాను. బాయ్ అపర్ణ, ఆఫీస్కి వెళ్ళొస్తాను. బాయ్ అర్జున్. ఊరికే బాయ్ చెప్పకపోతే ఇంకేదైనా యాడ్ చేయొచ్చుగా. రైట్ టైంకి ఆఫీస్లో ఉండండి, కరెక్ట్గా వర్క్ చేయండి. నువ్వు మారవు. బాయ్ బాయ్. బాయ్. ఏంటి పొద్దున్న నుంచి చూస్తున్నాను, తెగ ఎక్స్ట్రాల్ చేస్తున్నావు.
నేను కామ్గా ఉన్న కొద్దీ రెచ్చిపోతున్నావేంటి? రివెంజా? చంపేస్తాను. నా ముగ్గు తడిపేస్తావా? దీపాలు ఆర్పేస్తావా? కిచెన్లో బౌల్స్ పడేస్తావా? ఆఖరికి ఇప్పటిది పగలగొట్టావు. నిన్ను ఛా, ఆయన చూస్తుండగానే ఈవిడ్ని కొట్టేశానంటే. అత్తయ్య 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 కంగారు పడకండి అత్తయ్య, కంగారు పడకండి. ఏమీ కాదు అత్తయ్య. స్పృహలోకి రండి అత్తయ్య. అత్తయ్య ఏయ్, ఏమైంది అపర్ణ? అమ్మకేమైంది? చూడండి, ఫ్లవర్ వాష్ని ఇందు పొరపాటుని కింద పడేసింది. అది పగిలిపోయింది. దానికి అత్తయ్య కంగారు పడి హార్ట్ అటాక్ వచ్చినంతగా షాక్ అయింది. మీరేనా చెప్పండి. ఏంటమ్మా, అది పగిలిపోతే ఏమైంది? ఇంత చిన్న విషయానికే నువ్వు అంతలా రియాక్ట్ అయితే ఎలా? నీకు వయసు అయిపోతుంది కదమ్మా. ఈ టైంలో నువ్వు దేనికి ఎక్కువ ఎగ్జైట్ అవ్వకూడదు. హెల్త్ అప్సెట్ అవుతుంది. దగ్గరే అపర్ణ ఉంది కాబట్టి సరిపోయింది. లేదంటే నీకేమై ఉండేది? ఏయ్, అసలు నీకు ఈ వస్తువులతో పనేంటి? ఇంకోసారి ఇలా చేసావంటే చంపేస్తాను. కామ్గా ఓ పక్కన పడుండు. అమ్మ జాగ్రత్త అపర్ణ. ఫోన్ ఎక్కడో మర్చిపోయాను. సరే, నేను బయలుదేరుతాను. జాగ్రత్త చూసుకో. ఏంటత్తయ్య, పొద్దుటి నుంచి నన్ను ఇందు విసిగిస్తుందని దాన్ని కొడుతుంటే మధ్యలో మీరొచ్చారు. దానివల్ల అనవసరంగా మీరు చెంపదెబ్బలు తిన్నారు. మీ అబ్బాయి కూడా చూసేశాడు. నేను ఇంకో దెబ్బ కొట్టి కవర్ చేయబట్టి సరిపోయింది. కానీ లేదంటే మన మధ్య ఏవో అపార్థాలు ఉన్నాయని ఆయన అపార్థం చేసుకునేవారు కదా. మిమ్మల్ని ఏమీ అనలేక, నన్నేమీ అనలేక మన మధ్య నలిగిపోయేవారు కదా. అంత అవసరమా అత్తయ్య? అందుకే ఇంకెప్పుడు మధ్యలోకి రాకండి. అది మీ హెల్త్కి కూడా మంచిది కాదు. మీ అబ్బాయి కూడా చెప్పాడు కదా. ఇందు, నీ వల్లే అత్తయ్యకి ఇలా జరిగింది. దేవత లాంటి అత్తయ్య గారిని 2 సార్లు కొట్టాల్సి వచ్చింది. ఇంకొకసారి ఇలా చేసావంటే బాగుండదు. అత్తయ్య, ఇందుకి అర్జెంటుగా పెళ్లి చేసేయాలి. ఫ్రస్ట్రేషన్లో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంది. నేను చేసుకోను. నేను చేస్తానుగా. బలవంతంగా నీ మెడలు వంచి తాళి కట్టిస్తాను. నా సంగతి నీకు తెలుసుగా. పగిలిన ముక్కలన్నీ జాగ్రత్తగా ఎత్తిపడే. ఒక్క ముక్క నా కంట పడ్డా ఏం జరుగుతుందో నీకు తెలుసుగా. జాగ్రత్త. ఇదేంటే, మనమే ఇదే చెయ్యాలనుకుంటే మనల్ని ఎదురు దెబ్బ కొట్టింది. ఎన్నిసార్లు కొడుతుంది? అబ్బా, సాక్షాత్తు మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. నీకు నా దిష్టే తగిలేలా ఉంది. దిష్టి చుక్క పెడతానుండు. ఏంటొద్దునా, ఇప్పుడు నేను రాజావారి కూతుర్లా ఉన్నానా? రాష్ట్రపతి కూతుర్లా ఉన్నావు.